జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అనుమతి ప్రసాద్ అడ్వకేట్. నిన్న రాత్రి పోసాని కృష్ణమురళి గారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి హైదరాబాద్లో వారి ఇంట్లో అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. దీని మీద అసలు లీగల్గా ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది, అరెస్ట్ చేశారు కదా, దాని గురించి చెప్పమని మిత్రులు అడగడంతో దీన్ని చేస్తున్నాను. అంటే అరెస్ట్ అనేది తప్పదు, ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఈయన దుమ్మెత్తు పోశారు, అంతవరకు కరెక్ట్. అరెస్ట్ చేసే విధానం కరెక్టా కాదా? ఎందుకంటే నా ఉద్దేశంలో అయితే ఒక అడ్వకేట్గా అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన్ని ఎప్పుడు ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ కట్టారు అంటే గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలను బేస్ చేసుకుని కేసు కట్టారు అనుకుందాం. అప్పుడు కేసు కడితే అప్పుడు కొత్త చట్టాలు లేవు. కొత్త చట్టాలు ఏం చెప్తున్నాయంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ కొత్త చట్టాలు ఏ రోజు నుంచి అయితే అమల్లోకి వచ్చాయో ఆ రోజు నుంచి మాత్రమే కేసులు కట్టాలి. కానీ ఇక్కడ పోలీసులు ఏం చేశారంటే ఎప్పుడో జరిగిన సంఘటనకి ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం కేసు కట్టారు. అసలు ఎందుకు కట్టవలసి వచ్చింది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో అదొకటి మెయిన్ డిఫెక్ట్. ఎందుకంటే పోలీసులు తమకు నచ్చిన రకంగా కేసులు పెడుతున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇప్పుడు జత్వాని కేసులో ఆ అమ్మాయి కేసులో ఎస్పీని వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళు వెళ్ళి అక్కడ అరెస్ట్ చేశారు. దాని మీద వీళ్ళు కేసులు పెడితే ఏ కేసు ప్రకారం పెట్టారు? సిఆర్పిసి ప్రకారం, అక్కడ ఐపీసీ సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద కేసు కట్టారు. ఇక్కడ కూడా అలా కట్టాలి కదా, కానీ కట్టలేదు. కానీ న్యూస్ ఛానల్స్ అన్నీ ఏం చెప్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారి మీద పోసాన కృష్ణమురళి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి దాని మీద కేసులు కట్టారని చెప్తున్నారు. కానీ నిజానికి ఆ సెక్షన్స్ అన్న పెట్టారా? అవి పెట్టలేదు. అంటే మతాలకు సంబంధించి వివిధ వర్గాల మధ్య రెచ్చగొట్టేటువంటి మాటలు ఆయన మాట్లాడాడు కాబట్టి కేసులు పెట్టారన్నారు. సో వివిధ వర్గాల మధ్య రెచ్చగొట్టేటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడి ఉంటారు? బహుశా నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చాక మాట్లాడి ఉండరు, ఏ ఒక్క నాయకుడు మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏమవుతుందో తెలుసుకోటి. పాత గవర్నమెంట్లో చేసాడు కాబట్టి గవర్నమెంట్ మారగానే ఈయన నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, ఇంకా రాజకీయాలకి నాకు సంబంధం ఏమీ లేదని చెప్పి ఈయన అక్కడితో కట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అయినప్పటికీ ఏదైనా మాట్లాడాడు కాబట్టి కేసు కట్టవలసి వచ్చింది. ఆ కేసు కట్టింది అప్పుడు నిజంగా కేసు కడితే వివిధ వర్గాల మధ్య ఏమైనా ఘర్షణలైనా జరిగాయా? ఇప్పుడు అప్పుడెప్పుడో కట్టారు, నువ్వు అలా ప్రసంగించావు కాబట్టి ఏమైనా జరిగిందా ఇన్సిడెంటు? లేదు. రెండోది వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు 36 నోటీసు, ఇప్పుడు ఇదివరకు పాత చట్టాల ప్రకారం పోతే 41A నోటీసు, ఇప్పుడు 36 నోటీసు ఇవ్వాలి. మరి నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళని పలానా తారీఖున విచారణకు రమ్మనాలా, కానీ ఎందుకు ఆ రకంగా నోటీస్ ఇవ్వలేదు? రెండో క్వశ్చన్. మీరు ఒకసారి నోటీసులో కానీ చూసుకుంటే పోలీసులు చేసిన మిస్టేక్ చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే నోటీస్ ఎప్పుడు ఇచ్చారు? రాత్రి ఇచ్చారు. వాళ్ళ భార్యకి, పోసాని కృష్ణమురళి గారి భార్యకి ఇచ్చారట, వాళ్ళు తీసుకోలేదని ఏదో చెప్తున్నారు రకరకాల వార్తలు. ఆ నోటీసులో ఏముంది? నిన్న రాత్రి అరెస్ట్ చేసే ముందు తీసుకెళ్ళి నోటీస్ ఇచ్చారు. నోటీసులో 27వ తారీఖున ఉంది. ఒకసారి చూడండి. ఆ నోటీస్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఇది పోలీసులు ఇచ్చిన నోటీసు 47(1) ప్రకారం 2 ప్రకారం. ఇప్పుడు పలానా కేసుల ప్రకారం మేము వచ్చాము, ఇలా తీసుకెళ్తున్నాం అన్నారు. కానీ ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబేపల్లి పిఎస్ కింద 27వ తారీఖున ఇష్యూ చేసినట్టుగా ఉంది. నిన్న ఎన్నో తారీఖు? 26వ తారీఖు. కానీ నోటీసులో ఏముంది? 25వ తారీఖు ఉంది. సో దీని గురించి మరి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మరి ఇవన్నీ కూడా కోర్టు పరిగణలో తీసుకుంటాయి. అంటే ఉద్దేశపూరితంగా చేశారా పోలీసులు, లేకపోతే బై మిస్టేక్ పడిందా అన్నది ఒకసారి చూసుకోవాలి. ఇంకపోతే ఆయన్ని తీసుకెళ్లే విధానం కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంట్లోకి వచ్చినప్పుడు
అంటే ఇక్కడ అఫ్కోర్స్ ఇది అందరూ చూసే ఉంటారు. రూల్ ప్రకారం తీసుకెళ్ళండి, నోటీసులు ఇవ్వండి, నేను రేపు వస్తాను అని అంటున్నారు. కాదు, అవేం కాదు, మాకు ఇవి జరగడానికి వీల్లేదు, మీరు వచ్చేయాలి అని వీళ్ళు అంటున్నారు. సో రాత్రికి రాత్రి వెళ్ళి ఎప్పుడో జరిగిన కేసుకి సంబంధించి రాత్రి వెళ్ళి నోటీసులు ఇచ్చి ఉన్న పలంగా తీసుకెళ్ళవలసిన ఆవశ్యకత ఏముంది అనేటువంటి ప్రశ్న మొదలవుతుంది. నిజంగా కేసులు పెట్టాక ఇప్పుడు ఈయన పెట్టిన కేసులు కానీ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారి మీద ఏ రకమైన కేసు పెట్టారంటే సెక్షన్ 196 బిఎన్ఎస్ ప్రకారం పెట్టారు. బిఎన్ఎస్ ప్రకారం ఏంటి? ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ అండ్ రిలీజియన్స్. ఒక గ్రూప్స్ల మధ్య కానీ, వివిధ వర్గాల మధ్య కానీ, మతాల మధ్య కానీ, ప్రాంతాలను బట్టి మధ్య కానీ ఏదైనా విభేదాలు కానీ తెలియజేసినట్టయితే సెక్షన్ 196 ప్రకారం కేసు పెట్టామని చూపిస్తున్నారు. కానీ యాక్చువల్గా ఒకవేళ జరిగితే జరుగుండొచ్చు, దాని మీద ఏమైనా గొడవలు జరిగాయా? ఒకవేళ గొడవలు జరిగితే ఎప్పుడు జరిగాయి? దానికి సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం పెట్టడం ఏంటి? అందువల్ల ఈ కేసు నిలబడదని నేను అనుకున్నాను. రెండోది సెక్షన్ 353(2) ప్రకారం కేసు కట్టారు బిఎన్ఎస్ ఎస్పెక్ట్. దానిలో ఏంటంటే సర్క్యులేట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టేట్మెంట్, ఒక తప్పుడు సమాచారాన్ని సర్క్యులేట్ చేశారని. అంటే బహుశా మీడియా కూడా దాని గురించి అని ఉండొచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చేశారన్నట్టుగా. ఒకవేళ ఆ రకంగా చూసుకున్నా అది 3 సంవత్సరాల లోపల శిక్ష పడే కేసే. 3 సంవత్సరాల లోపు కానీ ఫైన్ కానీ ఇది పెద్ద ఇష్యూ కాదు. ఇక మూడోది పోతే సెక్షన్ 111, ఇది ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. సెక్షన్ 111 ప్రకారం కేసు కట్టారు. సెక్షన్ 111 ఏం చెప్తుందంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ మనం ఏ రకమైన కేసు అయినా పెట్టచ్చు, ఎవరి మీదైనా అవసరమైతే సంఖ్యలు కూడా వేసి తీసుకుపోవచ్చు అనేటువంటి విషయాన్ని కొత్తది చెప్తుంది. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కింద వాళ్ళు కేసు పెట్టి, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి, మీకు ఇంకా ఏమన్నా తెలపలేని ఆ కేసుల గురించి పలానాదని పర్టికులర్గా చెప్పలేకపోతున్నాం, అలాంటివి ఏమైనా ఉంటే అన్నింటినీ కూడా ఇందులో కలిపేయచ్చు. అందువల్ల ఈ కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల లోపు వయసు ఉన్న లోపు శిక్ష పడేటువంటి కేసులే. జనరల్గా చట్టం ఏం చెప్తుందంటే 3 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి కేసులకి డైరెక్ట్గా అరెస్ట్ చేయొద్దు అంటుంది. ఏంటి, 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, అవి చేయొద్దంటుంది. కొత్త చట్టాల ప్రకారం నేను చెప్తున్నానండి, పాత చట్టంలో అది లేదు, కొత్త చట్టంలో ఉంది. ఈయన వయసు ఎంత? పోసాని కృష్ణమురళిది 66 సంవత్సరాలు అంటున్నారు. సో మరి దీంత దానికి ఈ రకంగా చేశారంటే వాళ్ళు పోలీసులు తెలిసి చేశారా, తెలియక చేశారా, లేకపోతే ఒత్తిడి మీద చేశారా అన్నటువంటి విషయం మనకు అర్థమవుతూనే ఉంటుంది. జనరల్గా ఏంటంటే వాళ్ళు ఎవరికి లాభం చేస్తున్నారు? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి లాభం చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలా. ఇప్పుడు వీళ్ళు ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటంటే కేసు కొట్టేసేలాగా ఉందన్నమాట. చూడగానే ఈ కేసు, ఇదే కేసు ఇలా పెట్టారేటి అనే రకంగా ఉంది. అలాగే వైసీపీ వాళ్ళకి లాభం చేస్తున్నారా అనేటువంటి విషయం అనేక రకాల సందేహాలకి, అనుమానాలకి తావుతీస్తుంది. లీగల్ ఆస్పెక్ట్లో అయితే యాజ్ ఏ లాయర్ కింద నేను చెప్పేది ఏంటంటే పోలీసులు పెట్టిన కేసులు చెల్లవని, ఆల్రెడీ నోటీస్ ఇచ్చే విధానం కూడా సరి అనేటువంటిది కాదని, రాత్రి వచ్చి తీసుకెళ్లవలసినటువంటి ఆవశ్యకత అయితే ఇప్పుడు పెట్టిన సెక్షన్ల ప్రకారం లేదు. ఒక్క 111 ఎందుకు పెట్టారంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కింద ఇందులో ఉంది. ఏ రకంగానే ఇబ్బంది పెట్టచ్చు. ఇందుకు రాత్రి తీసుకెళ్లారనుకోండి, తెల్లారులు రాయచోట అనంతపురం వెళ్ళాలి, అనంతపురం జిల్లాకి. ఈ తీసుకెళ్లే క్రమంలో కొన్ని ఇబ్బందులకు గురి చేయొచ్చేమో, అందువల్ల పెట్టి ఉండొచ్చేమో. లేకపోతే ఈయనకు నోటీస్ ఇస్తే రేపు పొద్దున్న వెళ్ళి బెయిల్ తెచ్చేసుకుంటాడేమో, చిన్న కేసులే కాబట్టి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి కాబట్టి పెట్టారు. వాళ్ళది సక్సెస్ అయింది అంతే.